ఇటీవల దళిత క్రిస్టియన్లు క్రిస్టియానిటీ మతాన్ని అనుసరిస్తేనో లేదా క్రిస్టియన్ మతాన్ని మనము పూజిస్తేనో క్రైస్తవ దేవుణ్ణి పూజిస్తేనో మన సర్టిఫికెట్లు రద్దవుతాయి అన్నటువంటి ఒక భయాన్ని అక్కడక్కడ కల్పించడం అనేటువంటి జరుగుతుంది. ఇది చాలా తప్పు. ఎందుకంటే రాజ్యాంగంలో మనకు రిజర్వేషన్లు ఇచ్చింది కులానికి, మతానికి కాదు. అయితే కొన్ని మార్పుల్లో ఎవరైతే క్రిస్టియానిటీలోకి మారతామని డిక్లేర్ చేస్తారో, కారణాలు ఏమైనా కావచ్చు. మాకు హిందూ మతంతో సంబంధం లేదు, క్రిస్టియన్ మతాన్ని మేము స్వీకరిస్తున్నాము అని హిందూ మతాన్ని వదిలేసినప్పుడు, హిందూ మతంలో ఉన్నటువంటి ఏ కులాలకైతే రిజర్వేషన్లు ఉన్నాయో అప్పుడు ఆ హిందూ మతాన్ని మనం వదిలివేయడం వల్ల ఆ కులం మనం దూరం అవుతామన్నటువంటి ఒక ఆలోచనతో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కొత్తదేం కాదు, ఇది పాతదే. ఎవరైతే హిందూ మతాన్ని వదిలేసి క్రిస్టియానిటీలోకి వెళ్తాము అని చెప్పినప్పుడు క్రిస్టియానిటీలో ఈ కులాలు లేవు కాబట్టి రిజర్వేషన్లు వర్తించవన్నది ఒక ఫండమెంటల్ రూల్ కింద వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్లు చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఇక్కడ హిందూ మతాన్ని వదలకుండా చర్చిలకు వెళ్ళడం కానీ, చర్చిలకు సంబంధించినటువంటి ప్రార్థనలు చేయడం కానీ, ఇంట్లో క్రైస్తవ పటాలు పెట్టుకోవడం కానీ, ఏది చేసినా మతాన్ని లౌకిక రాజ్యంలో మతాన్ని గౌరవించడం, మతాన్ని అనుసరించడం, మతాన్ని పూజించడం, మతంలో ఉన్న వాక్యాల్ని జీర్ణించుకోవడం తప్పు కాదు. ముస్లిమ్స్ ఇప్పుడు మా మసీదులోకి వెళ్ళి మసీదులో ఉన్నటువంటి శ్లోకాలను మేము చదివితే అది తప్పెలా అవుతుంది? లౌకిక రాజ్యం ఏ మతాన్నైనా మనము ఆచరించవచ్చు. అయితే హిందూ మతాన్ని వదిలివేయకూడదు. హిందూ మతాన్ని వదిలివేసి క్రిస్టియన్ మతంలోకి వెళతామంటే అప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి హిందూ మతంలో ఉండి మనం చర్చికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా, లేదా ఏ దేవాలయాలకు వెళ్ళినా కులానికి సంబంధించిన రిజర్వేషన్ ఎక్కడికి పోదు. హిందూ మతంలో ఉంటేనే ఆ కులాలకి రక్షణగా రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ ఒక్క అంశాన్ని తెలుసుకుంటే ఎలాంటి అలజడ అవసరం లేదు.